కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేండ్లు పూర్తి కావస్తుంది. అలాగే స ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 1న ఉమ్మడి నగర్ జిల్లాలోని మక్తల్, 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో, 6న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఉత్సవాలు జరుపుతామని, వీటిలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. తెలంగాణ కేవలం దేశంతోనే కాదు, ప్రపంచంతోనే పడేలా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం కలిసి తెలంగాణ రైజింగ్ 2047 సమిట్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాం అని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సమిట్లో తాము విడుదల చేసే తెలంగాణ విజన్ను తిలకించడానికి దేశంతో పాటు ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణించిన వ్యవస్థలను, వాటి నాయకత్వం వహించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే గ్లోబల్ సమిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలందరూ చూసేలా డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం క్రీడాకారుడు లియోనల్ మెస్సీని హైదరాబాద్కు ఆహ్వానించి డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు బట్టి వెల్లడించారు. అయిపోయాయి. ఈ సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయాయి, కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ